అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడిన విధానం దళితుల బహుజనులని అవమానపరిచిండు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎంపీగా హోమ్ మినిస్టర్ గా ప్రమాణం చేసి ఎన్నికైన తను అదే రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అంటే మీకేమొస్తుంది, అదే ఒక భగవంతుని కొలవండి స్వర్గానికి పోతారు అని మాట్లాడడం జరిగింది. అరే పిచ్చోడా, మేము అంబేద్కర్ అంబేద్కర్ అంటేనే చదువుకోగలిగినాం, అంబేద్కర్ అంబేద్కర్ అంటేనే మా రిజర్వేషన్లు మేము కాపాడుకోగలుగుతున్నాం, అంబేద్కర్ ని ఎత్తుకున్నాం కాబట్టే మేము పార్లమెంట్ దాకా పోయినాం, రాష్ట్రపతులు అయినాం, ఎంపీలు అయినాం, ఎమ్మెల్యేలు అయినాం, చదువుకున్న ఉద్యోగస్తులు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ల దాకా అత్యున్నతమైన న్యాయస్థానాల దాకా కూడా మేము అంబేద్కర్ ను పట్టుకునే ముందుకెళ్తున్నాం. గానీ మీ దేవుళ్ళనో లేకపోతే మిమ్మల్ని పట్టుకొని మేము పోవాల్సిన అవసరం మాకు లేదు. కనుక నువ్వు బేషరతుగా రాజీనామా చేసి అదే పార్లమెంట్ ముందుకు ముక్కు నేలకు రాసి ఈ భారత ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి నీ మంత్రి పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎంత ప్రయత్నించినా కూడా ఈ దేశంలో వాళ్ళు పాతుకపోలేరు. ఈవీఎంల తోటి రాజ్యాన్ని వెళ్తున్నామన్న మాటకు వస్తారు గాని మీ ఈవీఎంలు బద్దలు కొట్టి కూడా మేము నిరూపిస్తాం. బిడ్డ ఖబర్దార్, నువ్వు రాజీనామా చేయకుంటే ఈ దళితులందరూ కలిసి నీ ఇంటిని ముట్టడిస్తారు, నీ పార్లమెంటును కూడా ముట్టడిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.